హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పడుతున్న విషయంపై పూర్తిగా క్లారిటీ ఇస్తాం. చాలామందికి ఏ డబ్బులు పడుతున్నాయి, ఎవరికి పడుతున్నాయి అన్నది తెలియదు. ఈ మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు అసలు విడుదల చేశారా లేదా, ఎప్పుడు పడతాయి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ దీపావళి నుంచి దీపావళి వరకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒక సంవత్సర కాలం పూర్తవుతుంది. మొదటి దీపావళి అయిపోయింది, ఇప్పుడు రెండో దీపావళి కూడా ముగిసింది. మొదటి నుంచి రెండో దీపావళి వరకు మొత్తం 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. అవి ఇస్తున్నారు కూడా. బుక్ చేసుకున్న వాళ్ళకి సిలిండర్ వస్తుంది, కానీ కొంతమందికి డబ్బులు పడుతున్నాయి, కొంతమందికి పడడం లేదు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లా వాళ్ళకి ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు విడుదల చేసింది. రెండో విడత డబ్బులు 920 రూపాయలు చాలామందికి రాలేదు. ఇప్పుడు లేటెస్ట్గా రెండో విడత డబ్బులు విడుదలయ్యాయి. చాలామంది మేము మూడో విడత డబ్బులు పొందామని అనుకుంటున్నారు, కానీ అది నిజానికి మీ రెండో విడతనే. తుఫాను వంటి పరిస్థితుల వల్ల బస్ డైరీలు, ఇతర ప్రభుత్వ పథకాలు వగైరా కారణంగా కొన్ని మొత్తాలు అడ్జస్ట్మెంట్ అవుతూ కొంచెం లేటుగా పడుతున్నాయి. అందుకే ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి. మూడో విడత డబ్బులు 920 రూపాయలు మాత్రం ఇప్పట్లో పడవు. నవంబర్ చివరికో డిసెంబర్లోనో పడే అవకాశం ఉంది. మ్యాక్సిమం నవంబర్ 30 తేదీ వచ్చేలోపు పడిపోతాయి. లేదంటే కనుక ప్రభుత్వం డిసెంబర్లో రిలీజ్ చేయవచ్చు. రెండో విడత ఇప్పుడే విడుదల చేసినప్పుడు మూడో విడతకు ఇంకా టైం పడుతుంది. మీరు ప్రస్తుతం సిలిండర్ బుక్ చేసుకుంటే సంవత్సరానికి 12 సిలిండర్లు బుక్ చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే 3 సిలిండర్ల డబ్బులే పడతాయి. ఇప్పుడు ఏ జిల్లాలకు పడుతున్నాయంటే, ఇటీవలే మొంతా తుఫాను వల్ల ఇబ్బంది పడ్డ ప్రాంతాల వారీగా ప్రాధాన్యతగా డబ్బులు పడుతున్నాయి. సో రాష్ట్రం మొత్తం కూడా డబ్బులు పడతాయి. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పడేది రెండో విడత డబ్బులే. మూడో విడతకు ఇంకా టైం ఉంది. మేము కూడా బుక్ చేసుకున్నాము, మాకు రెండో విడత పడింది, కానీ మూడో విడత పడలేదు. సో చాలామందికి మూడో విడత డబ్బులు పడలేదు, ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. సో మ్యాక్సిమం ఈ నవంబర్ 30 తేదీ వచ్చేలోపు పడతాయి, లేదంటే డిసెంబర్లో పడతాయి. ఇంకా ఏమైనా ఈకేవీసీ చేయకపోతే, గ్యాస్ బుక్ను ఆధార్తో లింక్ చేయకపోతే వెంటనే పూర్తి చేసుకోండి. కొంతమంది ఏజెన్సీలు ప్రభుత్వ డబ్బులు టైంకు రాకపోవడం వల్ల సొంతంగా భరించలేక కంపెనీ మార్చడం లేదా ఇతరులకు అమ్మేయడం జరుగుతుంది. మీ ఏజెన్సీ కూడా మారిపోయి ఉండొచ్చు. అందుకే కేవైసీ, ఆధార్ లింకు తప్పనిసరిగా చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.